హలో, నేను డాక్టర్ రామకృష్ణ చౌదరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అరిట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం ట్రయం న్యూరాలజీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఒకసారి పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు న్యూరాలజీ ఈ సిమ్టమ్స్తో సో ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆల్వేస్ మెడికేషన్స్ 3 to 4 కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వీ కెన్ యాడ్ టు ది పేషెంట్. ఈ ఇష్టం వల్ల సిమ్టమ్స్ తగ్గుతుందంటే టిపికల్ కార్బోబెజిపిన్ అనే డ్రగ్ ఉంటుంది. ఇవి ఇచ్చినప్పుడు ఇనిషియలీ ప్రాబ్లం తగ్గుముఖం పట్టచ్చు, ఫర్ ఫ్యూ ఇయర్స్ పెయిన్ రాకుండా ఉండొచ్చు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ రికవర్ అవుతున్నా కానీ ఆర్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నా కానీ, రెండోది ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నా కానీ, ఆర్ పేషెంట్ ఇస్ నాట్ కాంప్లైంట్ టు టేక్ ద మెడికేషన్, తీసుకోవట్లేదు సరిగా అన్నప్పుడు, ఆర్ సిమ్టమ్స్ పెరుగుతున్నా కానీ దెన్ వీ నీడ్ టు డూ సమ్ ఇంటర్వెన్షన్. సో 2 నుంచి 3 రకాల ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ఒకటి వి గివ్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్యాంగ్లియన్ న్యూరోలైసిస్, అంటే నరాన్ని వెళ్ళి ఈ స్కిన్ ద్వారా చిన్న నీడిల్తో వెళ్ళి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాం అక్కడ. ఇది ఒక మార్గం. రెండో మార్గం సర్జరీ. అంటే చెవు వెనక నుంచి చిన్న అరౌండ్ 2 by 2 centimeters బోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి మైక్రోస్కోప్ ద్వారా, ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి ఆ నరం ఎక్కడ ఉందో దాన్ని సపరేట్ చేసుకుని రక్తనారాన్ని విడదీంచి చిన్న గ్రాఫ్ పెడతాం. దిస్ కాల్డ్ ఎస్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ ఆఫ్ ది 5th nerve. దిస్ ద బెస్ట్ మేనేజ్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ. దీంట్లో 90% నుంచి 90% వరకు సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి. ద థర్డ్ ఆప్షన్ ఈజ్ రేడియో సర్జరీ. సో జస్ట్ ఎలాగ రేడియేషన్ ఇస్తాము, వీళ్ళకు టార్గెటెడ్ రేడియేషన్ ఇస్తాం అక్కడికి. బట్ రిజల్ట్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్ ఇన్ బోత్ రేడియో సర్జరీ అండ్ రైజోటమీ. ద బెస్ట్ ఆప్షన్ విల్ బి సర్జికల్ దిస్ థింగ్. ఈ మిగతా మేనేజ్మెంట్ లైక్ రేడియో సర్జరీ కానీ ఆర్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఇప్పుడు వయసు అయిన పేషెంట్ ఆర్ కోమార్బిడిటీస్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్ వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, వాళ్ళలో ఈ ఆప్షన్ ట్రై చేయొచ్చు.